వీడియోతో మీ ముందుకు వచ్చాం. అదేంటంటే రవితేజ మాస్ మహారాజా అంటేనే మాస్కు మారిపోయారు అనమాట. మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ మూవీ రాబోతుంది మనకి ఆగస్టు 15వ తారీఖు. మిస్టర్ బచ్చన్ సినిమా రాబోతుంది. దాని టీజర్ రీసెంట్గా ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా అసలు మీకు? గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు డైరెక్ట్ చేస్తుంది ఈ సినిమాకి. హరీష్ శంకర్ సినిమా అంటేనే మామూలుగా ఉంటుంది. అది ఆయన ముందు డైరెక్టర్ చూసుకొని మనం వెళ్ళొచ్చు. ఆ డైరెక్టర్ ప్లస్ మళ్ళీ అందులో మనకి ఇంక్లూడ్ అయ్యి మాస్ మహారాజా హరీష్ శంకర్, తర్వాత మాస్ మహారాజా రవితేజ, ఈ కాంబో అంటే మనం ఊహించిన ఎలా ఉంటుందో సినిమా రేంజ్ అనేది చూడవచ్చు మనం. అయితే హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేశారు. అయితే ఈ గ్యాప్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్ళి కొద్దిగా సినిమాలకి దూరం ఉన్నారు. అయితే ఈ గ్యాప్లోనే మిస్టర్ బచ్చన్ సినిమాని రవితేజ హీరోగా తెరకెక్కించారు. అయితే ఈరోజు టీజర్ వచ్చేసింది. అయితే టీజర్ వచ్చేసి 1 నిమిషం 38 సెకండ్లతో మనకు టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఒకసారి గమనిస్తే నాకు తోచిన విషయాలు చెప్తున్నాను నేను. ఈ టీజర్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ మాత్రం ఒక హీరోకి రొమాన్స్ సీన్లు, కామెడీగా కొద్దిగా రొమాన్స్ సీన్లు బాగా నడిచేటట్టు ఉంది ఈ టీజర్ను గమనిస్తే. అలాగే కామెడీ యాక్టర్స్ కూడా కొంత కామెడీ కూడా పండించేటట్టు ఉంది ఈ సినిమా చూస్తే. అలాగే మెయిన్ రవితేజ గారు ఈ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా నటిస్తున్నారని మనకి టీజర్ చూస్తే గమనించవచ్చు. అయితే మెయిన్ విలన్ పాత్ర వచ్చేసి జగపతిబాబు. రంగస్థలం తర్వాత జగపతిబాబు గారికి ఆ రోల్ పండిందని ఈ టీజర్ రోల్ పడిందని మనం ఆలోచించవచ్చు అనమాట. రంగస్థలం సినిమా జగపతిబాబు మెయిన్ విలన్ వచ్చేసి ఈ సినిమాలో ఉంది. అయితే టీజర్ గమనిస్తే మాకు దోచింది ఏంటంటే విలన్కి హీరోకి అంటే విలన్ అరాచకాలు చేస్తుంటే కొద్దిగా అక్రమంగా సంపాదిస్తుంటే దాన్ని ఎలా దాచుకోవాలో తెలియక ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతూ ఉంటాయని ఈ టీజర్ గమనించవచ్చు. అయితే నన్ను పట్టుకోలేవు, లేకుంటే నువ్వు నన్ను పట్టుకోలేవు అని ఎత్తుకు పై ఎత్తులాగా ఇద్దరి మధ్య వారు నడిచేటట్టు ఉంది ఈ టీజర్ గమనిస్తే. అయితే టీజర్లో వచ్చేసి ఫస్ట్ హాఫ్ మనకి రొమాన్స్ చూపించాడు, ప్రేమ లవ్ సీన్స్ చూపించాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి మాస్ ఫైట్స్ బాగా చూపించాడు. అయితే రవితేజ డైలాగ్ అయితే పర్లేదు అనిపించింది. ఒక డైలాగ్ రవితేజతో ఒక డైలాగ్ అనిపించారు. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనకి చుట్టం లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. అయితే ఆటిట్యూడ్ అనేది సర్నేమ్ ఇంటి పేరు లాంటిది అనమాట అని డైలాగ్ బాగా పండించాడు. డైలాగ్ అయితే పర్లేదు, బాగుంది. ఇద్దరి మధ్య ఫైట్స్ అయితే బాగుండవు అనిపిస్తుంది. అయితే మిక్కీ జే మేయర్ వచ్చేసి కొద్దిగా అంత ఆ టీజర్లో అంత బీజిఎం అనిపించలేదు. మాకైతే పర్లేదు అనిపిస్తుంది. బీజిఎం వచ్చేసి కొద్దిగా స్లోగా ఉన్నట్టుంది. మరి సినిమా పరంగా అయితే ఎలా ఉంటుందో అనేది. సాంగ్స్ వచ్చేసి ఆల్రెడీ మనకి 2 పాటలు రిలీజ్ అయినాయి అనమాట. సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. సితారా సాంగ్, మనకి వాళ్ళు నటించింది సాంగ్, ఇవన్నీ బాగానే ఉందని. టీజర్ అయితే మాకైతే కొద్దిగా అంత నరేషన్గా అంటే టీజర్ వచ్చేసి మాకు అంత కొద్దిగా యావరేజ్గా అనిపించింది. చూడాలి మరి హరీష్ శంకర్ కాంబో రవితేజ మాస్ మహారాజ్ కాంబో ఎలా ఉంటుందో. అసలు రవితేజ గారికి ధమాకా తర్వాత ఇంతవరకు హిట్ అనేది అంత పవర్ఫుల్ హిట్ కాలేదు. అయితే మరి ఇది కంబ్యాక్ సినిమా కావాలని మేమైతే కోరుకుంటున్నాం. అయితే టీజర్ వచ్చేసి ఒక పర్లేదు అనిపిస్తుంది మొత్తానికి అయితే. సరే, మీకైతే ఏమనిపించింది మీరు లైక్ చేయండి, మీరు అయితే కామెంట్ చేయండి. రవితేజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి. సినిమా కూడా మా హిట్ కావాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం.